బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రియాజ్ ఏదైతే గత 2 రోజుల నుండి కూడా ఒక వ్యక్తి వార్తలు నిలుస్తున్నాడు. చాలా పేరంతా కూడా ట్రెండింగ్ లో చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ రియాజ్ ని పోలీసులు ఎన్కౌంటర్ లో కాల్చి చంపినట్టుగా అయితే మనకు వార్తలు వస్తున్నాయి. రియాజ్ 2 రోజుల కింద నిజామాబాద్ లో ఒక కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఉన్నటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ను అతి దారుణంగా హత్య చేసి, అదేవిధంగా హత్యను ఆపడానికి వచ్చినటువంటి మిగతా పోలీసుల వాళ్ళ పైన కూడా దాడి చేయడం జరిగింది. అయితే ఈ దాడిలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ మరణించడం జరిగింది. సో మొన్న 2 రోజుల కింద ప్రమోద్ అనే కానిస్టేబుల్ హత్య చేసి 2-3 రోజుల నుండి కూడా పోలీసులు కళ్ళు కప్పి తిరుగుతున్నాడు రియాజ్ అనే రౌడీ షీటర్. అయితే నిన్న సాయంత్రం సమయంలో ఆ రౌడీ షీటర్ నిజామాబాద్ లోని అవుట్స్కర్ట్స్ లాంటి ప్రాంతంలో ఒక పాడుపడ్డటువంటి ఒక లారీ, అంటే అది ఇప్పటికే శిథిలావస్థకు పడిపోయింది లారీ అనేది, ఆ లారీలో దాక్కున్నట్టుగా సమాచారం వచ్చింది. ఈ సమాచారం అనుకున్నటువంటి నిజామాబాద్ పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే నిన్న పట్టుకున్న సందర్భంలో కూడా రియాజ్ ఆ పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇందులో కాస్త పెనుగులాట జరిగింది. ఈ పెనుగులాటలో కొన్ని గాయాలు కావడం జరిగింది రియాజ్ కు. అయితే ఎట్టకేలకు రియాజ్ ను నిన్న పోలీసులు పట్టుకొని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది.